శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఏప్రిల్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ధనుసు రాశి వారికి మరి గురువు సప్తమ స్థానంలో రుజుమార్గంలో సంచరించడం, ఇంచుమించుగా ఈ నెలంతా కూడా ఇదే స్థానంలో సొంత నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం మీద సంచరించడం వల్ల మరింత అధిక బలం పుంజుకోవడం జరుగుతుంది. అయితే ఈ గురువు రాశిని చూడటం వల్ల ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కరించబడతాయి. జాతకుల్లో ఒక క్రమశిక్షణ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక నియమబద్ధంగా ప్రతి పని చేసే ప్రయత్నంలో కొన్ని పాత అలవాట్లు, బలహీనతలు ఏమైనా ఉంటే వాటి నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల వివాహ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. కొత్తగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఈ నెలలో, లేదంటే ఇంచుమించుగా మరి గురువు అదే స్థానంలో రుజుమార్గంలో మే నెలాఖరు వరకు ఉండడం జరుగుతుంది. ఆ సమయంలో మీకు వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. దాంతో శుక్రగ్రహం కూడా ప్రస్తుతం 5వ స్థాన సంచారం జరుగుతుంది. అంటే ఎవరైనా ప్రేమ వ్యవహారంలో ఉండి పెద్దలకి తెలియపరచాలనుకుంటే ఈ సమయంలో అది పెద్దలకి తెలియపరచడం వల్ల ఈ వివాహ విషయంలో ప్రేమ వివాహం లాంటిది కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో పెద్దల అంగీకారంతో కూడా ఏదైనా పెళ్లి జరగడానికి అవకాశం. ఎందుకంటే ఈ శుక్రుడు ఈ నెల 19వ తారీఖున 6వ స్థానమైనటువంటి స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో సంచరించి అక్కడ నుంచి నెమ్మదిగా సప్తమ స్థానం అయినటువంటి మన మిథున రాశిలో ప్రవేశించడం జరుగుతుంది కొద్ది రోజుల్లో. అంటే ఆ సమయంలో ఎప్పుడైతే శుక్రుడు కూడా మిథున రాశిలో వస్తాడో ఆ 2 గ్రహాలు కలిసి ఈ మిథున రాశిలో ఉండగా అది వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుంది మన ధనుసు రాశి వారికి. అదే సమయంలో కొంత విహారయాత్రలకు వెళ్ళడం కానీ, విదేశ ప్రయత్నాలు చేయడం కానీ, అలాగే కొత్త పరిచయాలు ఏర్పడడం, కొత్తగా ఎఫైర్స్ లాంటివి ఏర్పడడం కూడా అన్ని కొత్త అనుభవాలు, కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంటుంది. దానికి ఇప్పుడిప్పుడు నుంచే ఈ ప్రయత్నాలు ప్రారంభం అవడం వల్ల అది తొందరలో మీకు వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు, వైవాహిక జీవిత పరంగా ఉన్న ఇబ్బందులు చాలా వరకు తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా అర్ధాష్టమ శని ప్రభావం జాతకుల మీద ఉండడం వల్ల చాలా ప్రయత్నాలు చివరి నిమిషంలో మనకి ఇది అయిపోతుంది అనుకున్న సమయంలో ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి. ఇక ఈ నెల 14వ తారీఖు వరకు భాగ్యాధిపతి రవి చతుర్థ స్థాన సంచారం వల్ల మరి తండ్రి కారకుడైనటువంటి రవి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల మీ మాతృస్థానం, మా తల్లి గారికి కానీ తండ్రి గారికి కానీ అనారోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు రావడం కానీ, వారికి పర్టికులర్గా ఏదైనా సమస్యలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా వారసత్వంగా ఏదైనా ఒక ప్రభుత్వ పదవి కానీ, నామినేటెడ్ పోస్ట్ కానీ, ఏదైనా ఎండోమెంట్ సంబంధించినటువంటి సంస్థల్లో ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అవి కొంతవరకు మీకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీకు వారసత్వంగా తండ్రి గారి దగ్గర నుంచో తాతగారి దగ్గర నుంచో ఏదైనా ఆస్తి కానీ, ఇంకొక పదవి కానీ రావాల్సి ఉంటే అది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా ఈ నెల ప్రారంభం నుంచి 2వ తారీఖు నుంచి మే 10వ తారీఖు దాకా కుజుడు చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది. అంటే చతుర్థంలో ఈ కుజ శనులు ఎప్పుడైతే చేరారో మరి కొంత బంధువులతో విరోధాలు, ఎస్పెషల్లీ దగ్గర బంధువులతో కానీ అన్నదమ్ములతో కానీ విరోధాలు, విభేదాలు రావడం, స్థిరాస్తి పంచుకునే విషయంలో చాలా విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వ్యయాధిపత్యం కూడా కుజుడుకు ఉండడం వల్ల, చతుర్థ స్థానంలో ఉండడం వల్ల, అంటే మీరు మీ ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉంటే అది స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆస్తి పంపకాల విషయంలో ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే మీకు ఎంత అండదండలు ఉన్నా కూడా మరి చతుర్థ స్థానంలో ఈ శత్రుగ్రహాల ప్రభావం వల్ల కొన్నాళ్ళ పాటు మీ ఆస్తి మీకు రావాలంటే తప్పకుండా ఆగవలసి రావాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి కోణాలన్నా ఆ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. స్థిరాస్తి సంబంధించిన చికాకులు, చిక్కులు, ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా కొంత నిదానంగా వ్యవహరించడం పరిష్కారం అవుతుంది. ఇక బుధుడు కూడా ఈ 9వ తారీఖున చతుర్థ స్థానంలో చేరడంలో ఈ కుటుంబపరమైన, ఆర్థిక పరమైన, స్థిరాస్తి పరమైన సమస్యలు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అయితే
ఈ 9వ తారీఖు తర్వాత కుజుడు రాహు ఒక్కడే తృతీయ స్థాన సంచారం వల్ల చాలా వరకు మీరు పెద్దవారి సహకారంతో మీ ఆస్తిని మీరు స్వాధీనం చేసుకోవడం కానీ ఆస్తి పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మనకి ఏప్రిల్ నెల 2వ తారీఖున శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, అలాగే వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం, ఈ విధంగా వివాహం కొరకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ నవమి చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నది. కంపల్సరిగా ఆ రోజు మీరు శుభ్రంగా తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈ శ్రీరామనవమి కళ్యాణం భద్రాచలంలో జరుగుతున్నా పర్లేదు, మీ ఊళ్ళో ఎక్కడ జరిగినా సరే ఆ కళ్యాణంలో 100కి 100 రూపాయలు పూర్తి అయ్యేదాకా, అంటే తలంబరాలు అయ్యేదాకా ఉండి అక్కడ ఏమన్నా వాళ్ళు భోజనం అది పెడితే భోజనం చేసి చక్కగా కొన్ని తలంబరాల బియ్యం మీరు ఇంటికి తెచ్చుకొని అది మీ శిరస్సు మీద జల్లుకోవడం మంచిది. వీలున్నవారు భద్రాచలంలో కూడా మనకి ఈ తలంబరాల బియ్యం ఇవ్వడం జరుగుతుంటుంది. అవి ఎవరన్నా తేగలిగితే అది పెద్దవాళ్ళు ఎవరైనా మీ పిల్లలకి వివాహం జరగవలసి ఉంటే వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఆ తలంబరాల బియ్యం వాళ్ళ తల మీద పెట్టడం వల్ల 100కి 100 రూపాయలు వివాహం అన్నది నిశ్చయం అవడం జరుగుతుంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం, ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి శ్రీరామనవమి పీటల మీద కూర్చొని ఆ రాముల వారి కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపించడం వల్ల తొందరలోనే మీరు మరొక వివాహం మీ పిల్లవాడికి అమ్మాయికో చేసే భాగ్యం అన్నది ఆ భగవంతుడు మీకు కల్పించే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ పరిహారాన్ని, అంటే పరిహారం అనగా ఇది ఒక కర్తవ్యం, ఈ కర్తవ్యంగా చేయడం వల్ల ప్రధానంగా మీ ఇంట్లో తొందరలోనే శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎలాగా మంచి రోజులు వచ్చాయి కాబట్టి వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక 8 మంగళవారాలు పవిత్రంగా సాంప్రదాయ దుస్తులతో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేపించి ఆ రోజు సంపూర్ణంగా సాత్విక ఆహారం తీసుకొని భూసైనం అంటే నేల మీద పడుకోవడం వల్ల ఆ రోజు మంగళవారం రోజు ఉపవాసం అనేది అక్కర్లేదు, లైట్ ఫుడ్ తీసుకొని హనుమాన్ చాలీసా 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు ఒకేసారి చదవడం వల్ల ఒక 8 వారాలు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి వ్రతం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ ఏప్రిల్ నెలలో మరి మొదటిసారిగా వచ్చే, అంటే మొదటి వారంలోనే వచ్చే శ్రీరామనవమి చేయటం వల్ల కొంతమందికి అయితే మే నెలాఖరులోపు కూడా వివాహం కుదిరిన ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా
కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. భోజన సౌకర్యం, మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి.